అలానే ఇక వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కనుక మనం పరిశీలించినట్లయితే మీరు సంపాదించేటటువంటి స్థిరాస్తులు కానీ లేదా చరాస్తులు కానీ ఇవి ఈ సమయంలో కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలి లేదా అమ్మాలి, లేదా ఒక కారు కొనుగోలు చేయాలి లేదా అమ్మాలి, వాటిట్లో మీకు రకరకాలైన సమస్యలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలానే వారసత్వంగా వచ్చేటటువంటి పితృధనం విషయంలో కూడా అడ్డంకులు కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు కలుగుతాయని చెప్పాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 2వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు, గొంతుకు దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. అదే మీకు 2వ స్థానం భోజనానికి సంబంధించిన స్థానం కూడా, అంటే 2వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం మార్చుకోకపోయినట్లయితే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటటువంటివి కొంచెం ఎక్కువగా మారుతాయి. కొలెస్ట్రాల్ కానీ మన బాడీ మెటబాలిజం కానీ, అలానే జీవన శైలిలో చాలా ఖచ్చితమైన మార్పులు తెచ్చుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పాలి. అలానే ఎడ్యుకేషన్ వైజ్గా ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే 2వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఈ ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలోకి వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి కూడా బాగుంటుందని చెప్పాలి. అలానే యాత్రలతోటి, అంటే ఏదైనా యాత్రలు చేసేటటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే శని 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా మీరు పెట్టుకున్నటువంటి ప్రయాణాలు ఆకస్మికంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్టయితే 2వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు కుంభరాశి వారికి కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతలు తొలగిపోవటానికి కుంభరాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటంటే శనివారం రోజున వృద్ధులకు, నిరుపేదలకు వీరికి బట్టలు కానీ, ఉల్లిపాయలు, నువ్వులు వీటిని దానంగా ఇవ్వటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే శని స్తోత్ర పారాయణం చేయటం వల్ల మానసికమైనటువంటి స్థైర్యాన్ని కూడా పొందుతారు. అలానే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అనేటటువంటి ఈ రాశి వారికి చాలా మంచిది. ఇవి కుంభరాశి వారికి శని వక్రంలో సంచరించే రోజుల్లో కలిగే ఫలితాలు. శుభం.